మాటుకే అందరం కలిసి ఆరాధింతు నిన్ను మాత్రమే ఆరాధింతు నిన్ను మాటుకే పర్వతం తొలగినాను మెట్టెలు కదలినాను పర్వతం తొలగినాను మెట్టెలు కదలినాను నీ కృపయే అది మారదులే నీ దయే నన్ను విడువదులే నీ కృపయే అది మారదులే నీ దయే నన్ను విడువదులే ఆరాధింతు నిన్ను మాత్రమే ఆరాధింతు నిన్ను మాటుకే జీవితాన్ని ఇచ్చిన యేసు ప్రభు వారికే మా స్తుతులు చెల్లించారు నాయన. మీకు వందనాలు. పాటల్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి నాయన, మీకు స్తోత్రం నాయన. ప్రత్యేకమైన పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు నాయన. మీ ప్రియ బిడ్డలుగా నిలువడి సాక్ష్యం చెప్తుండగా మీరుండండి తండ్రి, మీరు మహిమ పొందండి. అలాగే మీ ప్రియ కుమారుని నిలువబెట్టుకొని మంచి వర్తమానము చేత మేమందరము ఆశీర్వదించబడి మీ కృపగల మాటలను మా హృదయంలో నింపుకొని నా తండ్రి ఇక్కడి నుండి నాయన ఎంతో సంతోషంగా సమాధానంగా మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళే కృపని నాకు మాకందరికీ దయచేయమని, ఈ ఆదివారపు ఆరాధన మీకు మహిమకరంగా జరిగించమని యేసు ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నువ్వు సిన్నిని ఓవర్కమ్ చేస్తే ఆటోమేటిక్గా బ్లెస్ అవుతాం. కానీ నీతిమంతుడు మరి సిన్నిని ఎలా ఓవర్కమ్ చేస్తాడు, లేకపోతే ఎలా బ్లెస్ అవుతాడు అనే విషయాలు కొన్ని చెప్పే ముందుగా చూడండి, సామెతలు ప్రోవర్బ్స్లో కొన్ని ఉంటాయి. 10:6లో ఒకటి ఉంటుంది, ఏమనంటే 10:2లోనే ఒకటి ఉంటుంది, నీతి మరణము నుండి రక్షించును. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు? చనిపోవాలని ఉందా, బతకాలని ఉందా? బ్రతకాలనే ఉంది. అందుకే నీతి నీవు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం మనం? నీతి నిన్నేం చేస్తుంది? మరణము నుండి రక్షించును. తర్వాత అక్కడే 3వ వచనం అంటాడు, యెహోవా నీతిమంతుని. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆకలిగా ఉన్న రోజులు ఉన్నాయి. అందరికీ మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో కొన్నిసార్లు ఆకలి ఉంటుంది, భోజనం లేని పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు భోజనం ఉన్నా తినే అవకాశం ఉండదు, ఆకలి కొనే పరిస్థితి ఉంటుంది. కానీ నీతిమంతుడిని ఏం చేయనివ్వడు? ఆకలి కొననివ్వడు. అసలు నీకు ఆకలి అనేది తెలియకుండా చేస్తాడు దేవుడు. అంటే అలాగని మీకు డైజెషన్ మొత్తం దీన్నే బంద్ చేసేస్తాడు అనుకోవద్దు. ఆయన నీకు అంత సమృద్ధిని ఇస్తాడు. అలాగే చూడండి 6వ వచనంలో, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఎప్పుడైనా ఆలోచన చేశామా? నీ తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ నువ్వు ఎప్పుడు మనం బేదార్పులు అంటాం. బేదార్పులు అంటే ఏమి లేదయ్యా, అది లేదు ఇది లేదు అంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వస్తాయి. నువ్వు వెళ్ళవసరం లేదు. నీ తల మీద నీతి ఉందని తెలిస్తే అది అట్రాక్ట్ చేసుకుంటుంది. చూడండి, మ్యాగ్నెట్ పెడితే ఏమవుతుంది? ఇనుముకి దగ్గరలో మ్యాగ్నెట్ పెట్టామనుకోండి, ఐరన్కి దగ్గరలో ఏమవుతుంది? ఆకర్షించుకుంటుంది. అలాగే నీ తల మీద ఉన్న నీతి ఆశీర్వాదాలని అట్రాక్ట్ చేస్తుంది, అది ఆకర్షించుకుంటుంది. అలాగే చూడండి 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఆశీర్వాదకరము. తర్వాత 11వ వచనం, నీతిమంతుని నోరు జీవపూట. నువ్వు మాట్లాడుతుంటేనే లైఫ్ వస్తుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తికి ఏం రావాలి? లైఫ్ రావాలి, జీవం రావాలి. అంటే నువ్వు మాట్లాడుతుంటేనే ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడతా ఉండాలి. నీతిమంతుని నోరు జీవపూట. తర్వాత 16వ వచనం, నీతిమంతుని కష్టార్జితము
లైఫ్ ఇస్తుంది. నువ్వు కష్టపడిన డబ్బులు ఏమైతే అంటే లైఫ్ని తీసుకొస్తాయి. చూడండి తర్వాత 21 వచనం, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. మనం వెండి కోసం బంగారం కోసం ఎక్కడో తిరుగుతాం, నీ నోట్లోనే ఉంది వెండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడితే వెండి ఇది కాదనమాట. నీతిమంతుడు అలా ఉంటాడు. తర్వాత 21 అనేకులకు ఉపదేశిస్తాడు నీతిమంతుడు. తర్వాత చూడండి 22 కాదు 24లో చూడండి, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నువ్వు ఎన్నిసార్లు ఆశపడ్డావు చెప్పండి? నీకు ఏదో ఆశలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ నీకు ఎప్పుడు నువ్వు ఆశించింది దొరుకుతుంది? నువ్వు నీతిమంతుడు అని తెలిస్తే. హల్లెలూయా. నీ నీతిమంతుడికే ఆశించింది దొరుకుతుంది. కానీ పాపి అన్నవాడికి ఆశించింది దొరకదు. నేను పాపిని అన్నవాడికి ఏం దొరకదు? నువ్వు ఆశించింది దొరకదు. నీతిమంతుడిని నేను అన్నవాడికి ఏం దొరుకుతుంది? నువ్వు ఆశించింది దొరుకుతుంది. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచన చేశారా? కానీ నువ్వు ఏమనుకుంటావంటే, నేను పాపినంటే యేసయ్య నన్ను నేను తగ్గించుకున్నాను అనుకుని నేను ఆశించింది ఇచ్చేస్తాడు అనుకుంటావు. అలా ఇవ్వడు. దేవుడికి ఏది ఇష్టమంటే, నువ్వు నీతిమంతుడిని నేను యేసు ప్రభు రక్తమును బట్టి అంటే నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది. తర్వాత నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. అంటే ఒక బిల్డింగ్ ఉంది, ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే స్ట్రాంగ్గా కట్టామనుకోండి అలాగే ఉంటుంది. చూడండి, నీతిమంతుడు ఎలా ఉంటాడంటే నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడు. నిన్ను పడగొట్టాలని చాలామంది ట్రై చేస్తారు. నీ జీవితంలో నిన్ను నాశనం చేయాలని, నిన్ను మోసం చేయాలని, నిన్ను ఏదో ఒక రీతిగా పడేయాలి. వీడు దీవించబడుతున్నాడు, వీడిని ఆత్మీయంగా పడేయాలి, మానసికంగా పడేయాలి, శారీరకంగా పడేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ నీతిమంతుడు అని నీకు తెలిస్తే అలాంటి కట్టడం వల్లే ఉంటాను. మేము మొన్న ఈ మధ్యన సైట్ ఒకటి స్టార్ట్ చేసాం మణికొండలో. అటు వెళ్తుంటే గోల్కొండ కనబడుతుంది. అది ఎప్పుడు కట్టారో ఏమో తెలియదు. ఆ రాయి ఒకటి మీ నెత్తి మీద పెడితే కింద పడిపోతారు మీరు. అంతంత ఉంటాయి ఒక్కొక్క స్టోన్. అంటే అలా కట్టారు. అది కాదు అలాంటి జీవితం నీది. అది ఎప్పుడు కట్టారో 400 సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. కానీ కట్టింది అలాగే ఉంది. అది కట్టి చూసిన వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ అది అలాగే ఉంది. కానీ నువ్వు నీతిమంతుడుగా నీకు తెలిస్తే ఆ కట్టడం లాగా బలిష్టంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. చూడండి తర్వాత 28, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నీకు ఆశ కలిగితే చాలు, హ్యాపీనెస్ వచ్చేస్తుంది. కదిలించబడడు, నిన్ను ఎవరు కదిలించలేడు. జ్ఞానోపదేశం చేస్తుంది. నీతిమంతుల పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. అంటే నీకు ఉపయోగపడే మాటలు మాట్లాడుతుంది నీతి. నువ్వు నీతిమంతుడు అలా మాట్లాడతాడు అనమాట. అలా నీతి 11వ అధ్యాయం, నీతి మరణం నుండి రక్షించును, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. ఎందులో తప్పించబడతాడు? ఎంతమందికి బాధలు ఉన్నాయి? నిజంగా సిన్సియర్గా చెప్పేయండి, ఎంతమందికి ఉన్నాయి బాధలు? అందరికీ ఉన్నాయి. అయితే అందరికీ ఏం తెలియాలి? నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతావు. ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. దయచేసి గమనించండి. అలాగే నీతి చాలా ఉన్నాయి. ఇక చదువుతూ ఉంటే నీతిమంతులు వర్ధిల్లుట. ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో మనం వర్ధిల్లడం ఎవరికి సంతోషకరం? హైదరాబాద్కి సంతోషం నువ్వు. హల్లెలూయా. హైదరాబాద్కి సంతోషం హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్కి సంతోషం గోల్కొండ కాదు, చార్మినార్ కాదు, నువ్వే. హల్లెలూయా. మనమే హైదరాబాద్కి సంతోషకరం. దయచేసి గమనించండి. తర్వాత చూడండి, నీతిని విత్తువాడు నీతిని విత్తితే, అంటే దేవుడిచ్చిన నీతిని నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఎక్కడైనా విత్తడం అంటే నీతిమంతుని మాటలు మాట్లాడుతూ ఉంటే శాశ్వతమైన బహుమానం వచ్చేస్తుంది నీకు. నీ బహుమానాన్ని ఎవడు దొంగిలించలేడు. తర్వాత అంటాడు నీతిమంతుల సంతానము విడిపింపబడును. మనం చాలా విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, లేదా సమాధాన విషయంలో, మన పిల్లల విషయంలో, ఎన్నో విషయాల్లో బంధించబడి ఉంటాం. కానీ నువ్వు నీతిమంతుడు అని తెలిసిన మరుక్షణమే నీ సంతానము విడిపించబడుతుంది. హల్లెలూయా. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఎక్కడ ప్రతిఫలం నీతిమంతుడికి? చెప్పండి, ఎక్కడ? భూమి మీద
నీకు ప్రతిఫలం పరలోక, నీకు ఏది చేసినా రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది, రిటర్న్ వస్తూ ఉంటుంది. నువ్వు నీకేం తెలియాలి? ఇప్పుడు ఇదంతా ఎందుకు చదివాం? నీతిమంతుడు ఎలా ఉంటాడు, నీతిమంతుడికి ఏం కలుగుతాను. అయితే రోమపత్రిక అంటే అది తీసే ముందుగా దయచేసి చిన్న విషయాన్ని వినండి. సాధారణంగా విధేయత కలిగి ఉంటే ఈ లోకం యొక్క సిస్టమ్ ఏంటి? మీ బాస్ దగ్గర నువ్వు ఎలా ఉండాలి చెప్పండి. మీ బాస్ అంటే అదే మీరు పనిచేసే దగ్గర మీ యజమానికి ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. స్టూడెంట్ ఎలా ఉండాలి? టీచర్ దగ్గర విధేయత కలిగి ఉండాలి. ఎవరైనా విధేయత కలిగి ఉండాలి అని కొంతమంది ఇంకా ఎక్కువ విధేయత కలిగి ఉంటారు. అలాంటి విధేయత ఉంటుంది. కానీ దేవుని సిస్టంలో నీ విధేయత దేవునికి పనిచేయదు. నీ ఒబీడియన్స్ దేవునికి పనిచేయదు. కొంచెం విధేయత దేవునికి అక్కర్లేదు. నీ విధేయతతో నువ్వు బ్లెస్ అవ్వలేవు, నువ్వు నీతిమంతుడు అవ్వలేవు. చూడండి, ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. ఏలయనగా ఒక మనుష్యుడు, ఆ మనుష్యుడు ఎవరు? మొదటి ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా, అంటే పుట్టినోడు అందరూ ఎవరు? పాపి. ఇప్పుడు పాపి ఈ అవిధేయతతో పుట్టాడు. ఇప్పుడు అవిధేయత కలిగిన వాడు విధేయత చూపించగలడా? చెప్పాలి. చూపించలేడు. ఆల్రెడీ ఒక అవిధేయత వచ్చేసింది ఈ భూమి మీదకి ఒక మనుష్యుని ద్వారా. కాబట్టి ఆ మనుష్యుని ద్వారా వచ్చిన వాళ్ళు, పుట్టిన వాళ్ళందరికీ ఏమొచ్చింది? అవిధేయత వచ్చింది. అవిధేయత కలిగిన వాడు దేవునికి విధేయత ఏం చూపిస్తాడు చెప్పండి? చూపించలేడు. అక్కడ క్లియర్. అలాగే అందరూ అనండి. అలాగే అంటే ఇదే సిస్టమ్. ఒక మనిషి ఆదాము తప్పు చేస్తే అందరూ ఏమయ్యారు? అవిధేయులయ్యారు, పాపులయ్యారు. అలాగే ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఒకని విధేయత వలన ఒకరు ఎవరు? యేసు ప్రభు. వెరీ గుడ్. ఆ ఒకరు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఒక మనిషి మొదటి ఆదాముని బట్టి అందరూ అవిధేయత అనీతిపరులుగా మారారు. కానీ ఒక మనుష్యుడు, ఆ మనుష్యుడిని నువ్వు ఒప్పుకున్నావు కదా, మొదటి మనుష్యుని ద్వారా నువ్వేమయ్యావు? అవిధేయుడు అయ్యావు, పాపివయ్యావు, అన్ని రోగాలు తెచ్చుకున్నాం. అదంతా నమ్మాం మనం. కానీ నువ్వు ఇది కూడా నమ్మాలి. అందుకే అక్కడ కామా పెట్టాడు. కామా పెట్టి అలాగే ఒకని యేసు ప్రభు, ఒకడంటే యేసు ప్రభు వారి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. నేను ఎలాంటి నీతిమంతుడిని? నేను నాలో పాపం ఉంది కదా, నేను అది కదా అనకూడదు. నువ్వు దేవుడు ఒక్కసారి అంధకారం చూసి ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. నేను అది ఎలా కలుగుతుందండి అంటావా? నువ్వు అనడానికి వీల్లేదు. అలాగే దేవుడు ఒక్కసారి నిన్ను నీతిమంతుడని డిక్లేర్ చేస్తే నువ్వు నీతిమంతుడివే. నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు. నేను ఎలా నీతిమంతుడిని అనొద్దు. ఎందుకంటే అంధకారాన్ని చూసి నువ్వు వెలుగు కలుగునుగాక అన్నాడు. అంతే, కలిగింది అంతే. అలాగే నిన్ను చూసి, యేసు ప్రభువుని చూసి, ఆయన విధేయతను చూసి నువ్వు నీతిమంతుడు అని డిక్లేర్ చేశాడు. అంతే, నువ్వు నీతిమంతుడు. ఇంకా దాన్ని ఆర్గ్యూ చేయొద్దు. ఆర్గ్యూ చేసావంటే నువ్వు స్ట్రగుల్లో ఉంటావు. ఆర్గ్యూ చేయొద్దు. ఎందుకంటే దేవుడు డిక్లేర్ చేశాడు నువ్వు నీతిమంతుడు అని. ఎవరిని బట్టి అంటే ఒకని విధేయత వల్ల, యేసు ప్రభువారి విధేయత వల్ల, ఆయన హిజ్ ఒబీడియన్స్ ఏం తీసుకొచ్చిందంటే నీకు నీతిని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇది మనం సంపాదించలేదు. 17 ముందు చదవండి. ఆ ఒకడెవరు? మొదటి ఆదాం. ఆయన ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. నీకు మరణం వచ్చేసి ఏలింది, మరణం ఏలింది, లేకపోతే ఆర్థికంగా పేదరికం ఏలింది నీ మీద, అనారోగ్యం ఏలింది, లేకపోతే అసమాధానం ఏలింది నీ మీద, అనేక ఇబ్బందులు ఏలాయి. ఏలడం అంటే రూల్ చేసాయి నీ మీద, ఏమంటే ఆధిపత్యం చేసాయి.
తెలిసిందమ్మా? భాష అర్థమవుతుందా? నీ మీద ఏం చేశాయి? రూలింగ్ చేశాయి. అంటే నువ్వు ఏలుబడి చేశాయి నీ మీద. ఇవన్నీ పేదరికము, అనారోగ్యము, లేకపోతే అసమాధానము, లేకపోతే ఏదో నీకు మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ నీ ఏలుబడి చేశాయి. ఎవరిని బట్టి? ఆదాముని బట్టి. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని బట్టి ఏమొచ్చింది నీకు? కృపాబాహుల్యమును నీతి దానము. అందరూ అనండి, నీతి దానము. అది గిఫ్ట్. దానం అంటే ఏంటి? గిఫ్ట్. గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇప్పుడు బర్త్డేకి వెళ్ళాం, బర్త్డేకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చాం. సరే, తర్వాత వాళ్ళకి నీకు గొడవ అయింది, నా గిఫ్ట్ నాకు ఇచ్చాయంటావు వెళ్ళి? చెప్పండి చెప్పండి, అంటావా? అన్నావు అంటే గిఫ్ట్ ఒకసారి ఇచ్చాక మళ్ళీ అడగం. ఎస్ ఆర్ నో? కాబట్టి గిఫ్ట్. దేవుడు నీకు దానం ఇచ్చాడు. దేవుడు దానం ఇస్తే మళ్ళీ తీసుకుంటాడా? తీసుకోడు. కాబట్టి నీతి గల దానివు నువ్వు, నీతి గలవాడు నువ్వు. నీ మీద నీతి ఉంది, దేవుని నీతి నీలో ఉంది. ఆయన ఎలా నీతిమంతుడంటే ఆయన్ని చూపించాలి. సాతానుగాడు వస్తాడు, ఆడొస్తాడు అనండి. ఎవడాడు? మన ఫ్రెండ్ ఆడొస్తాడు. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు వస్తూ ఉంటాడు. ఆడు ఎక్కువ చర్చి దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే వచ్చేస్తాడు. వచ్చి నీకు ఏం చెప్తాడు? నీ చెవిలో చెప్తా ఉంటాడు. ఆడు నాకు వినపడకుండా ఏం చెప్తాడంటే, అట్లెట్లా రా నీతిమంతుడు, నిన్నే ఇప్పుడే కదరా నీ భార్యను తిట్టొచ్చావు అంటాడు. తిట్టారు ఎవరన్నా? వద్దులే, సీక్రెట్స్ వద్దు. కాబట్టి లేకపోతే సిస్టర్ని పట్టుకుని అడుగుతాడు, ఇప్పుడే కదమ్మా భర్త దోశలేయమంటే, దోశలేని పా తెచ్చుకో, ఇడ్లీ తెచ్చుకో అన్నావు కదమ్మా అన్నావు కదా అంటాడు. అంటే నీతో మాట్లాడతాడు వాడు. అప్పుడు నువ్వేం చెప్పించాలంటే, నువ్వు అవిధేయపర్రాలు కదా, నీ భర్త చెప్పింది వినలేదు, లేకపోతే నీ భార్య చెప్పింది నువ్వు వినలేదు అని భర్తని ఇలా క్వశ్చన్ చేస్తాడు వాడు. ఎవడు? సాతానుగాడు. వాడు క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఏం చెప్పాలంటే, ఒరే ఇది నా విధేయత కాదు, ఈ నీతి. ఎవరి విధేయత చెప్పాలి? హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి మీరు. యేసయ్య విధేయత. ఎవరిని చూపించాలి మీరు? అరే నేను అవిధేయురాలనా విధేయురాలనా దాన్ని బట్టి కాదు, నేను నా నీతి దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు విధేయతని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, చప్పట్లు కొడతానే ఉండాలి. యేసు ప్రభు విధేయతని బట్టి నువ్వు నీతిమంతురాలు, నీతిమంతుడు అండి. ఇప్పుడు ఏమనుకుంటున్నావు అంటే, నేను పాపినంటే నేను తగ్గించుకున్నట్టు, నేను చాలా దీనదాసురాల్ని అనుకుని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఒక విషయం చెప్తే బాంబు పేలిస్తా. ఇప్పుడు బాంబు పేలిస్తే నీకే అర్థమైపోద్ది. నువ్వు ఎన్నిసార్లు పాపి అంటావో అంత దూరం అయిపోతావు దేవుడికి. చూడండి యోహాను సువార్త 9:31. హల్లెలూయా. యోహాను సువార్త 9:31. దేవుడు, అమ్మా జాగ్రత్తగా, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎంతమంది పొద్దున్న లేచి నేను పాపిని అన్నారు? పాపినని ప్రార్థన స్టార్ట్ చేస్తే దేవుడు వింటాడా వినడా? మాట్లాడలేదు. మీ ప్రార్థన మారిపోవాలి వాళ్ళ. పాపుల, మళ్ళీ చదవమ్మా, దేవుడు పాపుల మనవి ఆలకింపడని తెలుసా మీకు? తెలుసా లేదా? పాపిని అని స్టార్ట్ చేసావంటే నీ మనవి అక్కడికి వెళ్దు. ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్దు. ఎవడైనాను ఆయన చిత్తం ఏంటి తెలుసా? పోనీ తెలియకుండానే ప్రార్థన చేసేస్తాం. తెలియదు మనకి. సంఘం ఏం చెప్పిందంటే అదే చెప్పింది కాబట్టి అదే ప్రార్థన చేసేస్తాం. పాపిని అని స్టార్ట్ చేయమన్నది. ప్రభా నేను పాపినయ్యా నన్ను కరుణించి అంటావు. పాపినయ్యా నన్ను కరుణించి అంటే అదే నేర్పించారు నీకు. కానీ కింద ఇంకో మాట అన్నాడు, పాపులు మనవి అసలు నేను విన్నా అన్నాడు. నువ్వు పాపిని అన్నావు అనుకో, గెట్అవుట్ అంటాడు. ఏమంటాడు? గెట్అవుట్ అంటాడు. ఎందుకనంటే ఆయన సన్నిధికి వచ్చి, ఇప్పుడు నా కొడుకు నా దగ్గరికి వచ్చి డాడీ నేను పాపిని అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? గెట్అవుట్ అంటాడు. పాపిని అన్నవాడిని గెట్అవుట్ అంటాడు. ఎందుకనంటే అక్కడ రాసండి, నా మాటలు కాదు, దేవుడు పాపుల మనవి. మరి ఎందుకు పాపిని అంటున్నావు నువ్వు? పాపి మనవి వినడు. మరి పాపి అని ఎందుకంటున్నావు? ఆయన చిత్తం తెలియదు కాబట్టి. కింద ఏమన్నాడు? ఎవడైనాను దేవభక్తుడై ఉండి
ఆయన చిత్తము చొప్పున జరిగించినాడు. అంటే ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం కూడా మనకు తెలియదు, తెలియకుండానే ప్రార్థన చేసేస్తూ ఉంటాం. చిత్తం ఏంటి చూడండి, యోహాను సువార్త. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం అంటే 39వ వచనం చదవండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటి ఆయన చిత్తం? ఆయన చిత్తం ఎరిగి ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం ఏంటంటే కుమారుని చూచి, నువ్వు ఎప్పుడు ఎవరిని చూడాలి? నిన్ను నువ్వు చూసుకుంటే పాపి కనబడతాడు. కానీ కుమారుని చూస్తే ఏం కనబడుతుంది? నీతి కనబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒబీడియన్స్ నీకేం చూపిస్తూ ఉంటుంది అంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు నీతిమంతురాలు అని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కుమారుని చూసినంతసేపు నువ్వేం మాట్లాడతావంటే నేను నీతిమంతుడు. నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఏముంటుంది యాకోబు పత్రికలో? విజ్ఞాపన బహుబలము గలది. నీతిమంతుని ప్రార్థన ఎలాంటిది? బహుబలము గలది. ఎందుకు నువ్వు నీతిమంతుడు? ఆయన చిత్తం ఏంటంటే కుమారుని చూడాలి. నువ్వు కుమారుని చూస్తే ఆయన విధేయత తండ్రి యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి నువ్వు నీతిమంతురాలు. ఇప్పుడు పాపి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. కానీ నీతిమంతుడు ప్రార్థన చేస్తే అది బహుబలం గలది. వర్షమా ఆగిపో అంటే ఆగిపోయింది. లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. అంటే ఆ చిత్తం, దేవుని చిత్తం నీకు తెలిస్తే నువ్వు ప్రార్థించినా వస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తం నీకు తెలియలేదు. నీకు సంఘం ఏం నేర్పించిందంటే పాపిని అని బాగా నూరి పోశారు. నేను పాపిని అనడం మాత్రం ఎంత ఈజీయో మీకు. కానీ వాక్యం చెప్తుంది నువ్వు పాపిని అంటే నీ ప్రార్థన వినడు. అంతే, నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన వెళ్ళదు అసలు. నీ ప్రార్థన ఎప్పుడు వెళ్తుందంటే ఆయన చిత్తం ఏంటంటే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము. ఆయన చిత్తం అది. అంటే కుమారుని చూడడం ఆయన చిత్తం. ఆయన చూసి ఆయన చెప్పింది నమ్మడం నీ చిత్తం. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉంటే నీతిమంతుడు కనబడతాడు. నిన్ను నువ్వు చూసుకుంటే పాపి కనబడతాడు. అందుకే ఎక్కువ మనం ఎందుకు పాపి అంటామంటే నిన్ను నువ్వు చూసుకుంటావు కాబట్టి పాపిని అంటావు. నువ్వేం చూసావంటే దేవుడు ఆ సమూయేలుతో అంటాడు మాట, పై రూపమును చూసి లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు. నీ పై రూపాన్ని చూడ్డు. నువ్వు తెల్ల షర్ట్ వేసుకున్నావా, ఎర్ర షర్ట్ వేసుకున్నావా, నల్లది వేసుకున్నావా చూడ్డు. ఆయన ఏం చూస్తాడు? లోపల హార్ట్ చూస్తాడు. లోపల ఏముందంటే నువ్వు ఏమనుకోవాలంటే కుమారుని చూస్తూ ఉండాలి. నీ హృదయం ఎప్పుడు కూడా కుమారుని చూస్తూ ఉండాలి. ఆయన చూస్తూ ఉంటే నీకేం గుర్తొస్తూ ఉంటుందంటే కుమారుని విధేయత గుర్తొస్తూ ఉంటుంది. ఆయన విధేయతను బట్టి నేను నీతిమంతురాలిని. అంతా ఆయనను బట్టే నువ్వేమై ఉన్నావో అది అయి ఉన్నావు. దయచేసి అందుకని ఎప్పుడు కూడా నీ నీతి, నువ్వు పాపాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒక సీక్రెట్ ఏంటంటే నువ్వెవరు అని తెలియాలి నీకు. ఆయన విధేయతను బట్టి నేను నీతిమంతుడను అనండి. ఎవరు కావాలనుకోండి. యేసు ప్రభు విధేయతను బట్టి, నీ విధేయత కాదు. నీ విధేయత ఎప్పుడైతే ఆయన విధేయతను నమ్ముతావో అప్పుడు నువ్వు అందరికీ మామూలుగానే విధేయతగా ఉంటావు. కానీ నీ విధేయత దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. ఆయన కేవలము యేసు ప్రభు విధేయతను చూసి నిన్ను నన్ను నీతిమంతుని చేశాడు. అంతే, దట్స్ ఆల్. అంటే ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. అంటే ఆయన్నే చూడాలి. నీలో మేబీ నువ్వు పాపం ఉండొచ్చు. పాపం అసలు లేనివాడు ఒక్కడో లేడని చెప్పాడు. బైబిల్లో చెప్పాడా లేదా? ఆ పాపము ఉంది కాబట్టి ఆయన మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. ఇంకా కాబట్టి చూడండి, ఇప్పుడు ఎప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే పాపం కనబడుతుంది. ఆయన్ని చూస్తే నిందాక చదివా, నీతిమంతుడు ఆశపడింది వాడికి దొరుకుతుంది. నీతిమంతుడు ఏమైతే ఆశపడతాడో అది దొరుకుతుంది. మన వాగ్దానం ఏంటి? కృప వెంబడి కృప దొరుకుతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 41 నుంచి 43. ఇద్దరు అప్పున్నారు ఒకడికి. ఎంత ఒకడికి? 5 లక్షలు అనండి. 5 లక్షలు. ఇంకోటికి 50,000. ఒకడు 5 లక్షలు అప్పున్నాడు, ఒకడు 50,000 అప్పున్నాడు ఒకడికే. అయితే వీళ్ళిద్దరి దగ్గర ఏమి లేవు.
50,000 ఇచ్చేవా 50,000 ఇవ్వాలంటే ఆడి దగ్గర లేవు, 5 లక్షలు ఇచ్చేవాడి దగ్గర కూడా ఏమి లేవు. కనుక వాళ్ళిద్దరిని ఏం చేశాడు? క్షమించేశాడు. ఇప్పుడు యజమాని క్షమించాక అప్పు ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు యేసు ప్రభు నిన్ను క్షమించాక క్షమించబడ్డట్ట ఇంకేమన్నా కొంచెం ఉన్నట్ట? క్షమించబడ్డట్టే కదా. ఇప్పుడు ఆ యజమాని ఏం చెప్పాడు? ఇద్దరిని పిలిచాడు, ఎరా డబ్బులు కట్టండి అన్నాడు. లేవు అన్నారు. సరే ఇద్దరికి మాఫీ చేశాను అన్నాడు. మాఫీ చేశానంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎన్నెందుకు మనం ఈఎంఐలో ఏదో తెచ్చుకుంటాక ఎన్ఓసి తెచ్చుకుంటామా లేదా? ఎన్ఓసి తెచ్చుకున్నామంటే అర్థం ఏంటి? ఇంకా మనం ఏమి బాకీ లేవని అర్థం. అలాగే ఆ యజమాని చెప్పేశాడు, మీరేం కట్టవసరం లేదురా, మాఫీ చేశాను అన్నాడు. ఇప్పుడు ఇద్దరు మాఫీ అయిపోయారు. మాఫీ అంటే రద్దు చేశాడు వాళ్ళది. ఏమీ లేదు, వాళ్ళ అకౌంట్లో ఏమీ రాసిలేదు, ఇక అంతా కొట్టేశాడు రెడ్ ఇంక్తో. వీళ్ళు అప్పు లేరే కానీ కొట్టేస్తే ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? 2000 సంవత్సరాల క్రితం నీ అప్పు కొట్టేశాడు, నీ పాపాన్ని కొట్టేసి నిన్ను ఏం చేశాడు? ఏమని డిక్లేర్ చేశాడు? నీతిమంతుడు నీతిమంతురాలని డిక్లేర్ చేశాడు. ఇప్పుడు డిక్లేర్ చేసిన తర్వాత చదవండి. కాబట్టి ఇప్పుడు నీ పని ఏంటంటే, నిన్ను నీతిమంతుని ఎందుకు చేశాడంటే, అప్పు నుంచి నిన్ను ఎందుకు విడుదల చేశాడంటే నువ్వు ప్రేమిస్తావని. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు యేసయ్యనంటే, నువ్వెప్పుడు నీది కొట్టివేయబడిందని నీకు తెలియదు, అందుకని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. చాలామందికి అయ్యా యేసయ్యని ప్రేమించేలాగా ప్రార్థన చేయండి అంటే, నేనేం చేస్తాను? ఎంతసేపు అని చేస్తాను? నీకు పుట్టాలి కానీ, ఒక వ్యక్తి మీద ప్రేమ పుట్టాలి నీకు. యేసయ్య గురించి ఆ యేసయ్యని ప్రేమించాలంటే నీకేం కావాలంటే, ఫస్ట్ నీకేం అర్థం అవ్వాలంటే ఎలా ప్రేమించాలి అని ఓ బుక్ కొనేసుకుని చదివితే నీకు ప్రేమ రాదు. నీకు ప్రేమించాలంటే నీకు ఒక విషయం తెలియాలి. ఏం తెలియాలంటే నువ్వు క్షమించబడ్డ వ్యక్తివి, నువ్వు నీతిమంతురాలివి. నీతిమంతుడు అని గుర్తొస్తే యేసు ప్రభుని ప్రేమించడం మొదలు పెడతావు. ఎందుకంటే అది నీ యొక్క విధేయతను బట్టి రాలేదు, దేవుని విధేయతను బట్టి వచ్చింది. కాబట్టి నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు అప్పు క్యాన్సిల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే, కాబట్టి వీరిలో అంటే ఇద్దరు ప్రేమిస్తారు. జాగ్రత్తగా గమనించండి, ఇద్దరు ప్రేమిస్తారు. ఎవరిని? ఇప్పుడు ఈ అప్పు తీర్చేశారు కదా, ఈ యజమాని ఇద్దరు ప్రేమిస్తారా లేకపోతే ద్వేషిస్తారా? ప్రేమిస్తారు. కాకపోతే కొంచెం తెలివైనోడు అయితే ఇంకోటి అంటాడు, ఏదో కొట్టేశాడురా, ఇన్ని రోజులు ఇంట్రెస్ట్ దొబ్బెడ్డ దగ్గర ఇలా కూడా అనేవాళ్ళు ఉంటారు. కానీ కొట్టేశాడంటే ఇద్దరు ప్రేమించారు. ఇద్దరు ప్రేమించారు. ఇప్పుడు ప్రశ్న అడిగాడు యేసయ్య, ఏమని? అందుకు సీమోను అంతకుముందు కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవడు ఎక్కువ ప్రేమిస్తాడు ఆ యజమాన్ని? 5 లక్షలు అప్పు క్యాన్సిల్ అయినోడికి ఎక్కువ సంతోషం. వావ్, నా జీవితంలో కడతానని నేను అనుకోలేదురా. దేవుడి దయ, ఆయన కృప, ఆ యజమాని దయ అని 2 చేతులు పెట్టి దండం పెట్టి ప్రేమిస్తూనే ఉంటాడు ఆ వ్యక్తిని ద్వేషించాడు. 50,000 క్షమించబడ్డవాడు కూడా ప్రేమిస్తాడు. కానీ వాడు ఏం ప్రేమిస్తాడు? కొంచెం ప్రేమిస్తాడు. ఎందుకంటే వాడిది ఎంత? 50,000 ఎలాగోలా అని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చిట్టీలు వేసుకుంటే కట్టేసేవాడు వాడు. అందుకని వాడికి ఏముందంటే కొంచెమే ప్రేమిస్తాడు. నాది కొంచెమే అప్పు కదా, ఏదో క్యాన్సిల్ చేసేవాళ్ళే అన్నట్టుగా ప్రేమిస్తాడు. కానీ 5 లక్షలు చాలా ఎక్కువ ప్రేమిస్తాడు. అలాగే ఒకవేళ నువ్వు ఎన్ని తప్పులు చేసావో నాకు తెలియదు, ఎన్ని తప్పులు చేసావో అంత ఎక్కువ ప్రేమిస్తావు నువ్వు. హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో ఎన్ని మిస్టేక్స్ చేసావో నాకు తెలియదు, ఆ మిస్టేక్స్ అన్నీ నీకు గుర్తొస్తే అవన్నీ ఆయన రక్తంతో ఇలాగా కొట్టేశాడని నీకు తెలిస్తే, కొట్టేసి వదిలేయలేదు, నీతిమంతుని చేశాడని నీకు తెలిస్తే నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు, ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటావు, ఆయన్ని విడిచిపెట్టి ఉండలేవు, ఆయన సన్నిధిని వదిలిపెట్టి ఉండలేవు, ఆయన్ని ఎప్పుడూ మహింపరుస్తూనే ఉంటావు. యేసయ్యా యేసయ్యా అని నిన్ను నువ్వు చూసుకో. మేబీ నీలో మిస్టేక్స్ ఉండొచ్చు. ఇక్కడ ఈ కథ ఎందుకు చెప్పాడంటే, అక్కడ స్త్రీ వచ్చింది, ఆమె పాపాత్మురాలు అని రాసింది బైబిల్లో. పాపాత్మురాలు ఎవరి దగ్గరికి వచ్చింది? నేను పాపిని అనుకుంటూ వచ్చిందా? చెప్పండి, ఎలా వచ్చింది? ఆమె అత్తరు బుడ్డితో వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాపంతో రాలేదు ఆమె నిజానికి పాపి. జాగ్రత్తగా వినాలి.
ఆమె నిజానికి పాపం చేసింది, పాపంలోనే ఉన్నది. కానీ ఆమె దేంతో వచ్చిందంటే అత్తరు బుడ్డితో వచ్చింది. అత్తరు బుడ్డితో వచ్చి ఆమె పాపానికి బదులుగా ఆయన పాదాలు చూస్తూ ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఆయన విధేయతను చూస్తూ బ్రతకాలి మనం, నీ విధేయత కాదు. ఇప్పుడు ఆమెలో పాపం ఉంది, కానీ ఆమె పాపానికి బదులుగా అత్తరు బుడ్డి తీసుకుని కృతజ్ఞతగా వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పూసి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి ఆమె తల వెంట్రుకలతో ఆమె పాదాలు తుడుస్తూ ఉంది. అంటే ఆమె ఏం చేస్తుంది? ఆ పాపాలు గుర్తు చేసుకుంటుందా, యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటుందా? అంటే ఆయన పాదాల దగ్గర స్తుతి ఆరాధన చేస్తూ ఉంది, స్తుతి ఆరాధన చేస్తూ ఉంది, మహింపరుస్తూ ఉంది, ఆయన్ని గ్లోరిఫై చేస్తూ ఉంది. తన జీవితంలో ఆయన కంటే గొప్ప వ్యక్తి లేనే లేడని చెప్తుంది. ఎలా తెలుసయ్యా మీకంటే తల వెంట్రుకలతో ఏ స్త్రీ కూడా వేరే పురుషుని పాదాలు తొడవదు. తల వెంట్రుకలు అంటే ప్రతి స్త్రీకి చాలా ప్రాముఖ్యమైనవి. చాలా. ఈ స్త్రీ ఎందుకు తుడిచిందో తెలుసా? యేసు కంటే గొప్పవాడు లేడు నా జీవితంలో. హల్లెలూయా, వెరీ గుడ్. యేసు కంటే నా జీవితంలో నా తల వెంట్రుకలు ఆఫ్టర్ ఆల్ ఇవి యేసయ్య ముందు అనుకుంది. నా అత్తరు బుడ్డి ఆఫ్టర్ ఆల్ ఆయన ముందు ఆయన పాదాలు కడిగి. ఆమె ఎందుకు ప్రేమించిందంటే ఎక్కువ పాపాలు చేసింది ఆమె. అయితే నువ్వు ఎక్కువ పాపాలు చేశానని గుండెలు బాదుకుని ఎక్కి ఏడ్చిన ఏం సుఖం లేదు. నువ్వేం చూడాలంటే విధేయత. నీ పక్షాన ఒక వ్యక్తి సిలువలో విధేయత చూపించాడు. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, వర్షిప్ చేసింది అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆయన విధేయతను బట్టి బ్రతకాలి. మన బ్రతకంతా నీ విధేయత కాదు, ఆయన విధేయత. నీ విధేయత నువ్వు చూసుకుంటే పాపమే గుర్తొస్తుంది, నువ్వు చేసిన పాపాలే గుర్తొస్తాయి, అంతే. కాబట్టి యేసు ప్రభువుని చూస్తూ బ్రతకాలి. రెండో విషయం చూడండి, ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక ఫార్ములా చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఒక ఫార్ములా చెప్పాడు. ఆ ఫార్ములా ఏంటంటే ఎంచుకొనుట లేకపోతే అనుకొని ఈ రెండు మాటలు నేర్పించాడు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 13వ వచనం, 2 వచనాలు 11, 13. ముందు 11 చదవండి. అటువలే మీరును పాపము విషయమై, అమ్మా జాగ్రత్త, పాపం విషయమై మృతులుగా. అంటే నువ్వు ఎప్పుడు పాపం చేసినా, ఒకవేళ నీకు ఎప్పుడు పాపము గుర్తొచ్చినా నువ్వేం చేయమనండి? నిన్ను చెప్పండి. దేవుడు చర్చికి రావద్దు అన్నాడా? చాలామంది ఈ పని చేస్తారు, పాపం చేస్తే చర్చికి రారు. అంటే పాపం చేశాను కాబట్టి నేను చర్చికి రాను అంటారు. అది కాదు సొల్యూషన్. ఏమంటే అటువలే మీరును పాపము విషయమై మృతులు అంటే చచ్చిపోయినాడు. నువ్వు పాపం విషయంలో ఏమయ్యావు? చచ్చిపోయాను అనుకోవాలి. నువ్వు పాపమే కావచ్చు, పాపం చేస్తూ ఉండొచ్చు, కానీ నువ్వేమనుకోమన్నా నిన్ను మృతులుగాను దేవుని విషయమై అది కూడా ఎవరిలో? క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్. నువ్వేమనుకోవాలి? సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోవాలా లేకపోతే నేను ఎంచాలా? చెప్పట్లేదు. క్రీస్తు యేసునందు నిన్ను నువ్వేం చేసుకోమన్నాడు? మిమ్మును మీరే ఏమని ఎంచుకోవాలి? ఎంచుకొనుడి. రాసుకోండి ఆ వర్డ్, ఎంచుకుంటా ఉండాలి. నువ్వు ఎప్పుడు పాపం చేసినా, పాపం గుర్తొచ్చినా, పాప జ్ఞప్తి వచ్చినా నువ్వేం చేసుకోవాలి? నీకు నువ్వే ఏం చేసుకోవాలి? ఎంచుకొనుడి. ఏమని ఎంచుకోవాలి? క్రీస్తునందు నువ్వెవరు? సజీవుడను. హల్లెలూయా, సజీవురాలుని. క్రీస్తు యేసునందు. సాతాను గాడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటాడు, నీ పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు, నీ మిస్టేక్స్ చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు నువ్వేమనాలంటే నేను క్రీస్తునందు నేను సజీవుడను అని నువ్వే ఎంచుకుంటూ ఉండాలి. కన్సిడర్ యువర్ సెల్ఫ్స్ అంటే నువ్వు కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. ఏమని కన్సిడర్ చేసుకోవాలి? నేను ఘోర పాపిని అనాలా? ఏమనాలి? నేను సజీవుడను క్రీస్తునందు. ఎందుకంటే యేసయ్య నా విధేయత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్డ్ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. అంటే పాపాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మీకు చెప్తున్నాను. పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. పాపం చేస్తే ఒకవేళ పాపం ఉందని తెలిస్తే నువ్వు ఓవర్కమ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పానంటే ఆయన విధేయతను చూడాలి. రెండవది ఏం చేయాలి? నువ్వు సజీవుడిగా క్రీస్తునందు నేను సజీవుడను. పాపానికి నువ్వేమైపోయావు? అక్కడ రాసిందే మృతుడవు. చచ్చిపోయిన వ్యక్తి పాపం చేస్తాడా? చెయ్యడు. అంటే మీకు ఇంకో క్వశ్చన్ వచ్చింది, మరి చేస్తున్నాం కదా సార్ అంటే నిన్ను అందుకే అన్నాడు. ఏమని అక్కడ కామ పెట్టి ఏమన్నాడు? నువ్వు క్రీస్తునందు సజీవుడిగా నువ్వు ఎంచుకొనుట
అంటే కన్సిడర్ చేసుకోమన్నాడు. తర్వాత 13వ వచనం. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే నీవే అప్పగించుకోవాలి. ఏమనంటే రోజు లేచి నేను పాపిని ప్రభా అనకూడదు. నువ్వు లేచి ప్రభా నీ విధేయతని బట్టి నేను నీతిమంతురాలిని అని నిన్ను నువ్వే సజీవురాలుగా ఆయనకి అప్పగించుకోవాలి. నేను ముందే చెప్పాను, పాపుల మనవి ఆయన ఆలకింపడు, నీ ప్రార్థన వినడు. ఉదయం లేచి నువ్వు గంట సేపు నువ్వు అనుకుంటున్నావు, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నేను గోజాడుతున్నానండి, ప్రార్థన చేసేస్తున్నానండి, నా మోకాళ్ళు నల్లగైపోయినాయండి. చాలామంది చెప్తారు నీ మోకాళ్ళు ఓకే, నేను కూడా మోకరించే ప్రార్థిస్తా, ఎందుకంటే దేవుడు నాకు ఆ బలం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా మోకరించే ప్రార్థన చేస్తా. అందుకని అది నా విధేయత కాదు, అందుకని నేను నీతిమంతుని కాదు, నేను నీతిమంతుని అయ్యాను కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. అంతేగాని నీతిమంతుని అవ్వడానికి నేను మోకరించి ప్రార్థన చేయట్లేదు. మీకు అర్థమవుతుంది కదా, ఫార్ములా అర్థమవుతుంది కదా అమ్మా, క్లియర్ ఉందా? కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు పౌలు, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొని నువ్వే సబ్మిట్ చేసుకో. ఇంకొక దాంట్లో సబ్మిట్ అని రాసింది, సబ్మిట్ చేసుకో. నువ్వే ఏం చేయాలి? ఆయనకి అప్పగించేసుకోవాలి. ఏమని అప్పగించుకోవాలి? ప్రభా నా పాపం తీసుకో అనకూడదు. ఏమని అప్పగించుకోవాలి? నేను సజీవుడిని ఆయన, నీ విధేయతను బట్టి నేను నీతిమంతుడిని ఆయన, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నీకు అప్పగించుకుంటా ఉండాలి. ఇది నీ క్రైస్తవ జీవితం. అంతేగాని నువ్వు పాపివి కాదు, యేసయ్య రక్తంలో కొనబడిన వ్యక్తివి. ఆమె ఎందుకో ఆ వెంట్రుకలతో తుడిచింది, నేను ఆమెకి అక్కడ గిఫ్ట్లు వచ్చాయి తెలుసా మీకు? ఎప్పుడైతే అలా చేసిన దాన్ని బట్టి కాదు, యేసును చూసింది. పాపి అని తెలుసు ఆమెకి, కానీ యేసు దగ్గర నాకు జవాబు ఉందని వచ్చింది కాబట్టి ఆ కింద 3 విషయాలు రాస్తాడు. రక్షించబడింది, సమాధానం పొందింది, ఇంకోటి ఏదో రాసి ఉంటుంది, క్షమించబడింది, రక్షించబడింది, సమాధానం పొందింది. అంటే కృప వెంబడి ఏమొచ్చింది? ఆమెకి కృప వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడింది, క్షమించబడింది, అమ్మా ప్రేమించబడింది, క్షమించబడింది, సమాధానంగా వెళ్ళిపోయింది. ఏం చేస్తే వెళ్ళింది? మనమైతే అంటాం అత్తరుబుడ్డి తెచ్చింది కదండి అందుకే వెళ్ళిపో. మన ఆన్సర్లు అలాగుంటాయి. అత్తరుబుడ్డి కాదు, లేదా తల వెంట్రుకలతో తుడిచింది కదండి, ఏమి కాదు. ఆమె ఒక్కటే, యేసు దగ్గర నాకు జవాబు ఉంది. హల్లెలూయా. యేసే నా జవాబు, యేసే నాకున్న ఆన్సర్. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో అనారోగ్యాలు ఉండొచ్చు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ యేసు ప్రభువే నీ విధేయత, ఆయనే నీ జవాబు. ఎందుకంటే నేను నీతిమంతుడిగా చేశాడు కాబట్టి మంచి పనులు చేస్తావు. అంతేగాని మంచి పనులు చేసావు కాబట్టి నీతిమంతుడు అవ్వలేవు. నువ్వు సబ్మిట్ చేసుకోమన్నాడు. ముందేమన్నాడంటే నువ్వు ఎంచుకోమన్నాడు, అంటే కన్సిడర్ చేసుకోమన్నాడు. తర్వాత సబ్మిట్ చేసుకోమన్నాడు. ఏమనంటే నువ్వు సజీవుడను, పాపివి కాదు. పాపి అయితే మృతుడవు. నువ్వు పాపిని అని సబ్మిట్ చేసావనుకో, ఏమంటారు దాన్ని, నీ చచ్చిపోయిన తనాన్ని ఆయనకు అప్పగిస్తున్నట్టు. నువ్వు ఆయనలో సజీవుడవు క్రీస్తునందు, అది నిన్ను అప్పగించుకోమన్నాడు దేవునికి. అప్పుడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దయచేసి తర్వాత గమనిద్దాం చూడండి. నీతి నువ్వెవరు? నీ అవయవాలు ఏంటి చెప్పండి. నువ్వు అప్పుడే ఎవడో చెమ్మే కొట్టావు, కానీ ఏమన్నాడు? ఈ చెయ్యిని ఎలాగ అప్పగించుకోమన్నాడు? నీతిగా అప్పగించుకోమన్నాడు. ఆయనకి అప్పగించేస్తే ఇలా కొట్టేవాడు ఇలా కొట్టించుకుంటావు. ఎందుకంటే ఆయనకి అప్పగించేయాలి, ఆయన విధేయతకి అప్పగించేయాలి. అప్పగిస్తే నీలో ఉన్న అనేక మార్పులు నీలో జరుగుతూ ఉంటాయి. దయచేసి కాకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను చూడండి. 3 విషయాలు చెప్పాను. హీజ్ ఒబీడియన్స్, తర్వాత ఆయనకి నిన్ను కన్సిడర్ చేసుకోవాలి సజీవులు అనుకుని, తర్వాత సబ్మిట్ చేసుకోవాలి, తర్వాత ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఏమనంటే ఎప్పుడు కూడా నీతిమంతుడు కొన్ని మాట్లాడాలి, కొన్ని మాట్లాడకూడదు. చెప్పండి అందరూ. కొన్ని మాట్లాడాలి, కొన్ని మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు?
ఇలాగు చెప్పుచున్నది. జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. నీతి మాట్లాడుతుంది అనండి అందరూ. దేవుడిచ్చిన నీతి నీలో ఉంది, ఆ నీతి మాట్లాడుతుంది. అది ఒక విషయాన్ని చెప్తుందట అనండి అందరూ. ఒక విషయాన్ని చెప్తుంది. నీతి ఇలాగు చెప్పుచున్నది, అంతేనా? నీతిమంతుడు అన్నాడా? నీతి, దేవుని నీతి నీలో ఉంది, విశ్వాస మూలంగా వచ్చింది. నీకు నువ్వు నమ్మితే వచ్చింది. యేసు నా పక్షాన విధేయత చూపించాడని నమ్మితే వచ్చిన నీతి ఒకటి మాట్లాడుతుందట. ఏమని మాట్లాడుతుంది? ఇప్పుడు కష్టాలు రాగానే మనం ఏమంటాం? బాబు పరలోకంకి వెళ్ళి ఎవరన్నా యేసయ్యకి చెప్తే బాగుండు నా గురించి అని పాస్టర్ గారికి చెప్తావు, లేకపోతే పాస్టర్ అమ్మ గారికి చెప్తావు, నా అవసరాలు ఎలా ఉన్నాయండి మీరన్నా చెప్పండి యేసుప్రభుకి అని చెప్తారు. మంచిదే. అయితే ఎవడు ఇప్పుడు వెళ్ళి చెప్తాడు అక్కడికి? తర్వాత అనగా క్రీస్తుని తీసుకురామని కొంతమంది అంటాం. నాయనా నువ్వు దిగిరా నాయనా అంటే అంటే ఆయన ఎందుకు దిగి వస్తాడు? ఇప్పుడు ఆల్రెడీ వచ్చాడు, సమాప్తం ఆయను అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది, కంప్లీట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. సెకండ్ కమింగ్ ఉంది, అప్పుడు వస్తాడు. అంతవరకు నాయనా నువ్వు దిగిరా అంటే రాడు. నువ్వే అరిచి కొన్ని రోజులకి ఆపేస్తావు. రాడు ఆయన. ఎందుకు రాడంటే రెండవ రాకడలో వస్తాడు అంతే. అయితే చూడండి, కిందికి తెచ్చుటకు లేక అయ్యా ఎవడన్నా వెళ్ళండి ఆయన బాబు అగాధంలోనికి. ఎవరిని తీసుకొస్తాకి? చదవండి. అనగా క్రీస్తుని తీసుకొచ్చేయండి, మృతుల్లోంచి పైకి తీసుకొచ్చేయండి. బాబాయ్ నేను భరించలేకపోతున్నాను ఈ బాధ. ఆయన తీసుకొచ్చేయండి, ఆయన తీసుకొచ్చేయండి. కొంతమంది లేకపోతే పరలోకం నుంచి ఆయన లాక్కొచ్చేయండి. ఆయన రాడు అనండి. ఆయన రాడు అనండి. మాట్లాడదాం. రాడు. ఎందుకు రాడు? ఆల్రెడీ ఆయన ముగించేశాడు కార్యక్రమాన్ని. రాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, నీతి ఏమని మాట్లాడుతుందంటే, అని నీ హృదయంలో నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ప్రభా దిగురా, నేను చచ్చిపోతున్నాను ఇక్కడ అనొద్దు. ప్రభా నేను నాశనం అయిపోతున్నాను, భూమిలోంచి వచ్చాను ఆయన, పునరుద్ధానంలోంచి వచ్చాయి అని మొరపెట్టొద్దు. నువ్వు అనొద్దు. నీతిమంతుడు అనకూడని మాటలేవి. నీతిమంతుడు మాట్లాడకూడని మాటలు ఏంటంటే, ప్రభా నువ్వు దిగొచ్చేయి, లేకపోతే కింద నుంచి వచ్చేయి, లేకపోతే ఏదో ఒకటి చేసేయి అనొద్దు అసలు. ఎందుకంటే ఆయన నీతిని నీ హృదయంలో పెట్టేశాడు. అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన జీవం, అంటే ఆయనలో ఏ జీవం అయితే ప్రవహిస్తూ ఉందో ఆ జీవాన్ని నీలో పెట్టాడు. నీతిని పెట్టడం అంటే అది. ఇప్పుడు నువ్వు మాట్లాడితేనే జరగాలి కార్యాలు. నువ్వు ఇలాగా ప్రభా నువ్వు వచ్చేసే, నాకు ఏదో ఒకటి చేసేసాడు, అయిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అయిపోయిందని పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుకో. అంటే నీతి ఏం చెప్తుందంటే, నువ్వు నీ హృదయంలో అనుకొనవద్దు, హృదయంలోనే అనుకోవద్దు అసలు. యేసు ప్రభుని గురించి సందేహించొద్దు, లేకపోతే యేసు ప్రభుని రమ్మని పిలిచి నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేయొద్దు. నీతి అలా చెప్తలేదు. అయితే ఏం చెప్తుంది మరి? నీతి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్తుంది చూడండి. అది ఏమని చెప్పుచున్నది అనండి అందరూ. అది ఏమని చెప్పుచున్నది? ఇప్పుడు చూడండి ఏమని చెప్తుంది ఇందాం. ఇప్పుడు చెప్తున్నాడు, నీకు సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు? సమస్య రాగానే జ్వరం వచ్చింది, యేసయ్యా నువ్వు వచ్చే నాయన నా జ్వరం తగ్గించే అనొద్దు. లేకపోతే యేసయ్యా ఇక్కడ నా పరిస్థితులు బాగాలేదయ్యా, అప్పుల పాలైపోయాను, భూమిలోంచి వచ్చేసే అనకూడదు. నీతిమంతుడు అనకూడదు అలాగా. కానీ ఏమని ఇప్పుడు నీతి ఏం చెప్తుంది? నీకు సమస్య వచ్చింది కరెక్టే. ఇప్పుడు నీకేం చెప్తుంది? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, లేకపోతే నీకు అప్పులు అయినాయి, లేకపోతే నీకు ఏదో జరిగింది. ఇప్పుడు నువ్వేం మాట్లాడమంటుంది నీతి? వాక్యం ఏముంది? నీ యొద్ద ఉన్నది. హల్లెలూయా. అదే నీతి వాక్యము. గట్టిగా చెప్పలు కడదాం. అది ఆ నీతి వాక్యం నీ యొద్ద ఉన్నది, ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. నిన్ను నీతిమంతుని చేసింది ఎందుకంటే నువ్వు గుర్తు చేసుకుంటావని. ఆ వాక్యము నీ యొద్దనే ఉన్నది, నీ నోట్లోనే ఉంది. ఎక్కడుంది? ఆ నీతి వాక్యము నీ నోట్లోనే ఉంది. నీతి చెప్తుంది ఇలా మాట్లాడు. నీతిమంతుడు మాట్లాడాల్సిన విధానం అది. నీతి వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యము నీ యొద్దను, నీ నోట్లో, నీ హృదయంలో ఉంది. అదే నీతి వాక్యము. ఏమని చెప్తుందంటే, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఈ వాక్యాన్ని నువ్వు గనక అర్థం చేసుకుంటే నీ జీవితంలో
ప్రేయర్ రిక్వెస్ట్లు తగ్గిపోతాయి. ప్రేయర్ రిక్వెస్ట్ తగ్గిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లే. ఆ వాక్యం ఎక్కడుందంటే నీ దగ్గరే ఉంది, నీ నోట్లోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. ఆ నీతి వాక్యాన్ని, ఏం వాక్యం అదంటే ఆ నీతి చెబుతూ ఉంటుంది అనమాట. నువ్వు నీతిమంతుడవు, నీతిమంతుని తల మీదకి అప్పులు పాలు అయ్యావు అనుకో, అప్పుడు ఏమనుకోవాలి, నేను నీతిమంతుడిని, నా తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు కన్ఫెస్ చేయాలి, కన్సిడర్ చేసుకోవాలి, లేకపోతే సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాడు అది అది ఏమని ఒప్పుకోవాలి అంటే ఆ వాక్యం నీ యొద్ద, నీ నోట్లో, నీ హృదయంలో ఉంది అని నీతి చెబుతుంది. అయితే అది అదేమనగా అనండి అందరూ. అదేంటి ఏమని చెప్తుంది? ఏ వాక్యం చెప్పుకోవాలి నువ్వు నీ కష్టాల్లో, నీ కన్నీళ్ళలో నువ్వేమని చెప్పుకోవాలంటే యేసు ప్రభు అని. ఇది పునరుద్ధరణైన తర్వాత జరిగిన ప్రేయర్. ఇది ఈ ప్రేయర్ ఎవరికి రాదు? పరలోకమందు ఉన్న మా తండ్రి మీ నామము అది మనం నేర్చుకున్నాం, కానీ ఈ ప్రార్థన ఎప్పుడూ నేర్చుకోలేదు. నీతి నీకు ఏమని చెప్పొద్దు అన్నది. యేసయ్యని పైనుంచి ఎవడు తీసుకొస్తాడో అనొద్దు, కింద నుంచి ఎవడు తీసుకొస్తాడో అనొద్దు, కానీ ఏమని చెప్పాలన్నది ఆ వాక్యం నీ దగ్గరే ఉందని చెప్పింది. నీ దగ్గర, నీ నోట్లో, నీ హృదయంలో ఉంది. అది ఏమని చెప్తుందంటే ఆ వాక్యం ఏం వాక్యం అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభు అని. దేంతో ఒప్పుకోవాలమ్మా? ఏమని ఒప్పుకోవాలి? నేను పాపిని అని ఒప్పుకోవాలా, యేసు ప్రభు అని ఒప్పుకోవాలా? నీతిమంతుడు ప్రార్థన ఎలా ఉండాలంటే నేను పాపిని అని చెప్పడం కాదు. ఏమని చెప్పాలి? యేసయ్యా నువ్వు ప్రభువు, నువ్వు సర్వాధికారివి, నువ్వు మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ప్రభా నీకు వందనాలు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రెండోది, ఫస్ట్ ఏమనాలి? యేసుని ప్రభువుగా అంగీకరించాలి. రెండో మాట ఏంటి? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించి. ఈ వాక్యమే నీ హృదయంలో పెట్టాడు. నీకు సంఘం ఏం నేర్పించిందంటే నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పనికిరానోడివి, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, దీన్ని నువ్వు సరి చేసుకో అని సంఘం నూరి పోసింది. కానీ దేవుడి నీతి వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా నువ్వేమని మాట్లాడమంటుందంటే నీ దగ్గరే ఉంది ఆ వాక్యం అని చెప్పి, ఆ వాక్యం ఏమంటే యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి తన కుమారుని లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అంటే ఆ రక్షించబడదు అన్న దగ్గర నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రక్షణే అసలు అన్నిటికంటే కష్టమైంది. ఏంటంటే రక్షణ. మనందరికీ క్రైస్తవులకి ఏమైపోయిందంటే అన్నిటికంటే ఈజీ రక్షణ ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను యేసుప్రభుని ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించేయండి, నాకు అందులో ముంచేయండి అంటే ఆయన ముంచేస్తాడు, అయిపోయింది రక్షణ అనుకుంటారు. కానీ రక్షణ అన్నిటికంటే కష్టమైంది ఏంటి? రక్షణే కష్టమైంది. ఆ రక్షణే నీకు ఈజీగా నీకు ఎలా వస్తుందో చెప్పాడు. ఏమని? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన నీ హృదయంలో ఏమని విశ్వసించాలి? ఆయన మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపాడని నువ్వు గనక ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. నువ్వు పేదరికం నుంచి విడిపించబడతావు, అనారోగ్యంలోంచి విడిపించబడతావు, అసమాధానంలోంచి బయటకు వచ్చేస్తావు. ఏదైనా నీ ముందు ఏమంటుంది అని పటాపంచులు అన్నారు. ఎవరు పటాపంచులు అనండి సార్, గట్ట పటాపంచులు, లేకపోతే హిందీలో ఏమంటారు ఏమో తెలియదు. సరే, ఏదన్నా దయచేసి ఎంత ప్రాముఖ్యమైన వాక్యం అంటే ఇది. నీ నోటితో 9వ వచనం అయిపోయింది కదమ్మా. విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు. నీతి కలగాలి అంటే మనుష్యుడు అందుచేత ఎవరైతే ఈ వాక్యాన్ని కన్ఫెస్ చేస్తారో, ఎవరైతే నేను నీతిమంతుడిని అనుకుని ఇలాంటి ప్రార్థన ఏమి లేదు, సింపుల్, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటూ ఉండాలి. నీ జీవితం అంతా యేసయ్యని ప్రభువుగా గుర్తించాలి. నీ జీవితంలో అన్ని విషయాల్లో, కష్టాల్లో, సుఖాల్లో, అన్ని విషయాల్లో యేసు ప్రభుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటూ ఉండాలి.
నువ్వు కన్ఫెస్ చేస్తూ ఉండాలి. చేసి రెండో విషయం ఏం చెప్పాడంటే ఆయన పునరుద్ధాన శక్తిని గురించి చెప్తున్నాడు. ఆయనని మృతుల్లోండి లేపాడని నువ్వు అంగీకరిస్తూ ఉండాలి. నీ హృదయంలో విశ్వసిస్తూ ఉండాలి, నమ్ముతూ ఉండాలి. నమ్ముతూ ఉంటే నీకు ఏ కార్యమైనా నీ ముందు నిలబడదు. ఏదైనా జరిగి తీరాల్సిందే, ఏదైనా సరే నీకు దేవుడు చేయాల్సిందే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే నీతి ఇలాగూ చెప్పుచున్నది అన్నాడు. ఎలా చెప్పకూడదో చెప్పాడు, ఎలా చెప్పాలో చెప్పాడు. కానీ పునరుద్ధారుడైన తర్వాత యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకోవాలి. ఆయన పునరుద్ధారుడయ్యాడని నువ్వు ఒప్పుకుంటే, నువ్వు విశ్వసిస్తే నీ కార్యాలు జరుగుతాయి. అలాంటి వాడు ఎలా ఉంటాడంటే చూడండి 11వ వచనం, ఏమనగా ఎవడును ఇప్పుడు చెప్పండి. ఈ నీతి వాక్యాన్ని ఎవరైతే కంఠస్థం చేస్తారో, ఈ నీతి వాక్యాన్ని ఎవరైతే కన్సిడర్ చేస్తారో, లేకపోతే సబ్మిట్ చేసుకుంటారో దేవునికి, లేకపోతే ఈ నీతి వాక్యాన్ని ఎవరైతే కన్ఫెస్ చేస్తూ ఉంటారో వాడేమవడట, సిగ్గునందడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏ విషయంలో కూడా సిగ్గునందవు, ఏ విషయంలో కూడా. బహుశా అనేక మంది నిన్ను చూస్తూ ఉంటారు, వీళ్ళు ఏదో ఒక రకంగా పడిపోతే బాగుండును, లేకపోతే వీళ్ళని ఏదో ఒక రకంగా వీళ్ళ మీదకి శోధన వచ్చేస్తే బాగుండును అని చూస్తూ ఉంటారు. ఎవడు కూడా నిన్ను సిగ్గుపరచలేడు. ఎందుకనంటే ఆ విశ్వాస వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉంది, ఆల్రెడీ ఉంది. ఆ ఉన్నదాన్ని వదిలేసి నువ్వేమన్నావు అంటే తెల్లారు లేస్తే పాపినయ్యా, నువ్వు ఆల్రెడీ రక్షించబడి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయన రక్తములో కడగబడ్డావు, ఆయన రక్తము నీ మీద ఉంది. ఎవరైనా వేలెత్తి నిన్ను చూపిస్తే చాలు, వాళ్ళు మామూలుగా ఉండదు, సీన్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రక్తంలో ముంచి నిన్ను తీశాడు బయటికి. చూడండి, స్టవ్ గ్యాస్ స్టవ్ వెలిగిస్తే ఈగలు ఆలుతాయి దాని మీద? ఈగలు ఆలుతాయా? చెప్పండి అమ్మా. వంట చేసేవాళ్ళు వంట చేస్తలేదు ఈ మధ్యన, అంతా స్విగ్గీ, జొమాటో. అందుకే ఎవరు చెప్తలేదు, స్టవ్లు వెలిగిస్తలేదు. వంట చెప్పండి, గ్యాస్ స్టవ్ వెలిగిస్తే ఈగలు ఆలుతాయి దాని మీద? రక్తంలో కడగబడితే నీ మీద వాళ్తాయా? హల్లెలూయా. యేసు రక్తం అమూల్యమైనది, నిష్కళంకమైనది. అలాంటి రక్తంలో కడగబడి తీశానంటే నీకు ఒంట్లో ఎలా ఉండాలంటే, మనం అంటాం కదా గూస్ బాంబ్స్ అంటాం, అవి వచ్చేయాలి నీకు. హల్లెలూయా. ఆయన ఒక్కసారి నీతిమంతుడని నిన్ను డిక్లేర్ చేస్తే ఎవడు దాన్ని కాదనే హక్కు ఎవడికి లేదు. ఆయన రక్తమును బట్టి, ఆయన విధేయతను బట్టి డిక్లేర్ చేశాడు దేవుడు, ఈ బిడ్డ నా నీతిమంతుడు, నీతిమంతురాలు అని డిక్లేర్ చేశాడు. నీతిమంతుడు ఇందాక చదివాం, ఇంటి దగ్గర చదువుకోండి. నువ్వు నీతిమంతుడు అని నమ్మేస్తే నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు మరణం నుండి తప్పించబడతావు, నువ్వు బాధ నుండి తప్పించబడతావు, నీ బిడ్డలు ఆపదలో నుంచి తప్పించబడతారు. ఎన్నో వాగ్దానాలు, అసలు కీర్తనలో సామెతల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీకు ఎక్కడ ఉన్నా సరే అవన్నీ నీ తల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అవి మొయ్యలేక నీకు తల బరువు ఎక్కువద్ది. ఏమి మొయ్యలేక చెప్పండి? ఆశీర్వాదాలు. ఇన్ని రోజులు నువ్వేం మోసావు? తెలియక కష్టాలు మోసావు, తెలియక భారాలు మోసావు. ఎందుకని? నిన్ను ఒకటే నిన్ను నీతిమంతుని చేసి ఇలా మాట్లాడంటే నువ్వేం చేసావు? నీతిమంతుడు అయ్యి, ప్రభా నేను పాపిని ఆయన అక్కడ చెప్పేశాడు, క్లియర్గా చెప్పేశాడు, పాపుల మనవి దేవుడు అంగీకరింపడు. నువ్వు పాపినని స్టార్ట్ చేసావా, నీ ప్రార్థన ఇక్కడే ఉంటుంది, పైకి వెళ్దు. నువ్వు నీతిమంతుడు, ప్రభా నీ విధేయతను బట్టి, నీ రక్తమును బట్టి నేను నీతిమంతుడిని అని ప్రార్థించు. జరగని కార్యము ఇప్పుడే జరిగిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడే జరిగిపోద్ది. ఎందుకంటే నువ్వు నీతిమంతురాలివి, నీకు ఎదురేది లేదు. నీకు అసలు నువ్వు కూర్చుంటే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలా. ఏంటవి? ఆశీర్వాదాలు. రోగాలు కాదు, ఆశీర్వాదాలు. పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకు రావట్లేదు? ఏంటంటే ఈ 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చాలా బాగా మెడిటేట్ చేయండి. 4వ వచనంలో చెప్తాడు. మీరు అనుకుంటున్నారు నేను ఏదో చేస్తే నీతిమంతుడిని అవుదామని ట్రై చేస్తారు చాలామంది, అవునా? నేను చేసి ఇలా చేసి ఈ 40 రోజులు ఏమైనా చేసి, 40 రోజులు నేను కూడా చేస్తా. కానీ ఎందుకు చేస్తా? నీతిమంతుడిని అయ్యాను కాబట్టి చేస్తా. ఆయన్ని కుమారుడిని మృతుల్లోండి లేపాడని ఒప్పుకున్నాం, నీతిమంతులం కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉంటాం. ఎందుకుంటున్నాం? నీతిమంతుడు అవ్వడానికి ఉండట్లే, నీతిమంతుడు అయ్యాం కాబట్టి
ఉపవాసం ఉంటున్నాం. నీతిమంతుడు అయ్యాం కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. నీతిమంతుడు అయ్యాను కాబట్టి 40 రోజులు సిలువ ధ్యానాలు చేస్తున్నాను. ఇది నువ్వు గమనించాలి. అందుకే చాలామంది నేను ఎలాగైనా ఈ 40 రోజుల్లో మోకరించి ప్రార్థన చేసి నీతిమంతుని అయిపోదాం అనుకుంటారు. నీ జన్మలో అవ్వలేవు. ఎందుకు అవ్వలేవంటే నీతిమంతుడు అయ్యే దారి అది కాదు. నీతిమంతుడు కేవలం ఆయన రక్తము, ఆయన విధేయత, యేసు ప్రభువారి యొక్క రక్తము, ఆయన విధేయతను బట్టే నీతిమంతులం. అందుకని చూడండి 4వ వచనం చదివి, విశ్వసించు ప్రతి వానికి విశ్వసించినోడికి నీతి కలుగుటకై జాగ్రత్తగా వినండి. అంటే ధర్మశాస్త్రం నీకేం చెప్పిందంటే నువ్వు ఇలా చేస్తే నీతిమంతుడు అన్నది. కానీ అది అలాగని ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. అయితే నీకు నీతి కలగాలంటే నువ్వు అది చేయలేవు. కాబట్టి విశ్వసించు వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఇప్పుడు పులి స్టాప్ పడిపోయిందా లేదా? దానికి ధర్మశాస్త్రానికి పులి స్టాప్ పడిందా లేదా? పడిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు నీది ఎక్కడుంది? ఫస్ట్ లైన్ నీది. విశ్వసించు ప్రతి వానికి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది అనండి అందరూ. నువ్వేం నమ్మితే యేసు రక్తము, ఆయన విధేయత, ఆయన ఒబీడియన్స్, ఆయన బ్లడ్, అది నమ్మితే నీకేమొస్తూ ఉంటుంది? నీతి కలుగుతూ ఉంటుంది. కానీ ఎందుకు కలుగుతుంది అంటే క్రీస్తు ధర్మశాస్త్రమునకు క్లోజ్ చేసాడు దాన్ని. ఫుల్ స్టాప్. ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయనే ఇచ్చాడు, ఆయనే ముగించేశాడు. ఇప్పుడు నీకు దాంతో సంబంధం లేదు. చేస్తే వస్తుంది అనే నియమం నుండి నమ్మితే వస్తుందనే నియమంలోకి తీసుకొచ్చాడు నేను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. చేస్తే పొందుకుంటాననే నియమం నుండి నమ్మితే పొందుకుంటాననే నియమంలోనికి యేసు ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. అది ఆయన నీతిలో ఉన్న గొప్పతనం. గట్టిగా చెప్పలు కొడదాం యేసయ్యకి. కాబట్టి ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన, ప్రేమ కలిగిన యేసు ప్రభా, మీకే వందనాలు ప్రభా. ఈరోజు ప్రభా ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహింపరచబడ్డారు. మీకు వందనాలు. ముఖ్యంగా మీ విధేయత మాకు నీతిని కలుగ చేసింది. ఆ నీతి వాక్యం ఏం చెప్పిందో ప్రభా, మేము సజీవులుగా మమ్మల్ని మేము అప్పగించుకోమన్నది. అలాగే ప్రభా నాయన తండ్రి, మా ప్రభా యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని పునరుద్ధానుడయ్యానే విశ్వాసం ఉంచితే హృదయంలో ప్రభా నాయన గొప్ప కార్యములు జరుగుతాయని మీరు చెప్పారు. కాబట్టి ప్రభా మా జీవితంలో ఒక కొత్త విధానంలో వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. దేవుని నీతిగా మమ్మల్ని చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, మీ రక్తమును బట్టి, మీ విధేయతను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ప్రతి వ్యక్తిని మీ ప్రేమగల, దయగల, కృపగల, గాయపడిన, నమ్మకం కలిగిన, ముఖ్యంగా మా కొరకు రక్తము చిందించి మమ్మల్ని కడిగి నీతిమంతులుగా చేసిన ప్రభా యేసుక్రీస్తుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఓకే, మంచిది. వందనాలు. ఒకరికొకరు యేసు ప్రభు విధేయతను బట్టి నువ్వు నీతిమంతురాలు అని చెప్పుకోండి. యేసు ప్రభు విధేయతను బట్టి నువ్వు